Okay, so today we'll create EC2 instance in Azure, AWS. సో మీరు అజూర్కి సైన్ అప్ అవ్వలేకపోతున్నారు కాబట్టి AWS క్రియేట్ చేసుకుని AWSలో జస్ట్ ఒక విఎంలో జెన్కిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయడానికి తెలుసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాము. బట్ లేటర్ ఆన్ మనం అజూర్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో లాగిన్ అయ్యాక మనకి ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ అని కనిపిస్తుంది కదండి, EC2. సో EC2 మీద క్లిక్ చేయాలి కంప్యూటర్లో, లేదా ఇక్కడ సర్వీసెస్లో కూడా EC2 అని ఉంటుంది. సో EC2 మీద క్లిక్ చేయాలి. సో మనం ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ అని చెప్తామండి. అజూర్లో వర్చువల్ మెషిన్స్ అంటాం, ఇక్కడ EC2 ఇన్స్టెన్స్. సో స్క్రోల్ చేశాక నాకు ఇక్కడ లాంచ్ అయిన ఇన్స్టెన్స్ అనేది లాంచ్ ఇన్స్టెన్స్ అని. సో క్లిక్ ఆన్ దట్. సో లాంచ్ EC2 ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నాక ఈవెన్ లైక్ ఇక్కడ మనకి ఓఎస్ అక్కడ ఉబుంటూ సెలెక్ట్ చేసుకున్నాం కదా, వీల్ ఆల్సో హియర్ సెలెక్ట్ ఉబుంటూ ఓన్లీ. సో ఇక్కడ చూడండి ఉబుంటూ సర్వర్. సో సెలెక్ట్ చూస్ అండ్ అమెజాన్ మెషిన్ ఇమేజ్ AMI సెలెక్ట్ చేసుకున్నాడు, ఉబుంటూ సెలెక్ట్ చేస్తున్నాను నేను, ఉబుంటూ. నెక్స్ట్ ఇక్కడ కాన్ఫిగరేషన్, లైక్ మనం ఎన్ని CPUs కావాలి. సో మనకి ఇక్కడ 2 T2 మైక్రో 1 CPU ఫ్రీ ట్రైడ్ ఎలిజిబుల్. సో ఇది సెలెక్ట్ చేసుకున్నామండి. Go for next configuration details and don't change anything here. The review and launch may click చేసానండి, but there are some more things to. ఫస్ట్ ఉబుంటూ సెలెక్ట్ చేసుకోవాలండి. ఉబుంటూ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాము. We have selected ఉబుంటూ ఇమేజ్. ఉబుంటూ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ చూస్ ఇన్స్టెన్స్ టైప్. ఇక్కడ ఆల్రెడీ T2 మైక్రో అనేది సెలెక్ట్ చేసుకున్నాం ఆల్రెడీ, this one. And next configure instance details. So nothing you have to change. Next storage, don't change anything here. And not so here. Go to review. So launch. సో కీపేర్ డౌన్లోడ్ చేసుకోమంటున్నాను. ఈ కీపేర్ కన్సిస్ట్ ఆఫ్ పబ్లిక్, అంటే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకుండా మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ అక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ తో సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ కీపేర్ అని చెప్పేసి ఒక పెమ్ ఫైల్ యూజ్ చేసుకొని మనం లాగిన్ అవ్వాలి. దట్స్ ద డిఫరెన్స్. అజూర్ వర్చువల్ మిషన్స్ లోనేమో మనం అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు, ప్లస్ కీతో కూడా కనెక్ట్ అవ్వచ్చు. మనం అక్కడ కీతో కాకుండా యూజర్ నేమ్ పాస్వర్డ్ తో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కీతో సెలెక్ట్ చేసుకోవడానికి కీతోనే చేయాలి, లేకపోతే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది ప్రొసీడ్ వితౌట్ ఎ కీ పేర్. I acknowledge that I will not be able to connect to this instance unless I already know the password built into the same. We'll go for create a new key pair and EC2 instance and just select key pair name EC2 instance and name. Next, download key pair and launch instance. That's it, and that's how it's easy to create here. So in your instance are now launching. You launch log. View instances. Status అనేది ఇంకా పెండింగ్ ఉంది, ఇట్స్ క్రియేట్. మనకి ఇక్కడ రన్నింగ్ కనిపిస్తే రన్నింగ్ మనం అప్పుడు లాగిన్ అవ్వచ్చు. యా, ఇట్స్ రన్నింగ్ నౌ. సో మనం ఇప్పుడు ఏం చేసామంటే ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసాము. ఆ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాక మనము ఏం చేయాలి, సేమ్ దీనికి కూడా ఒక IP ఉంటుంది, పబ్లిక్ IP అని. ఆ IPని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని
మనం ఇక్కడ కుటీస్ సెర్చ్ చేసుకోవాలి లాగిన్ అవ్వడానికి. పేస్ట్ చేశాను ఐపీ. ఇక్కడ సేమ్ థింగ్ అండి. కాకపోతే ఇక్కడ జస్ట్ మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదు కదా, సో మనం ఒక ఫైల్ ని అప్లోడ్ చేయాలి. లెట్ మీ ట్రై అండ్ షో యూ అగైన్. Okay. Let me complete it and I will explain you once again. I'll do it also. Try this. Even I'm doing for the first time.
It's refusing. Here first we have connected to the putty. So save the file. It's not able to identify any save చేసి okay. EC2 instance stop. Yes, done guys. So సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యాను. సో ఏం చేశానంటే ఫస్ట్ మీకు చూపించాను ఆల్రెడీ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం ఎలా. సో జస్ట్ మీరు ఆ నేమ్ ఇస్తే సరిపోతుందండి, నేమ్ అండ్ సర్వర్ డీటెయిల్స్. సో I'll create one more. I will delete this. So we'll launch one more instance. So నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేస్తానండి. లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేశాక error in the load.
సో ఇక్కడ నేను ubuntu సెలెక్ట్ చేసుకుంటాను. I select ubuntu, just ubuntu సెలెక్ట్ చేసుకోండి అండ్ టైర్ 2 T2 ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోండి చాలు. సో ఎవ్రీథింగ్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయొద్దు, డైరెక్ట్గా రివ్యూ అండ్ లాంచ్ క్లిక్ చేయండి. లాంచ్ క్లిక్ చేశాక ఇక్కడ మళ్ళీ లాంచ్ ఉందండి, లాంచ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ సేమ్ ఎగ్జిస్టింగ్ పేరు యూజ్ చేసుకోవాలని సేమ్ చేయొచ్చు, లేదా న్యూ క్రియేట్ చేయొచ్చు. ubuntu క్లిక్ చేస్తున్నాను, సేవింగ్ ఇట్. ఒక క్రియేట్ న్యూ పేరుని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక డౌన్లోడ్ న్యూ పేర్, కీ పేర్. సో ఇప్పుడు కీ పేర్ డౌన్లోడ్ చేసుకున్నాం ubuntu.pem అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేయాలంటే we should go to the launch. Sorry, we missed here. మనం లాంచ్ చేసాం కానీ again I'll create. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆల్రెడీ మీరు కీ పేర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు కదా, క్రియేట్ న్యూ పేర్ సెలెక్ట్ చేసుకుని ubuntu సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎక్నాలెడ్జ్ చేసేసి లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేయండి. ఎక్నాలెడ్జ్ చేసి లాంచ్ ఇన్స్టెన్స్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ పెమ్ ఫైల్ డౌన్లోడ్ అయ్యి ఉంది. సో మనం ఇక్కడ ఇన్స్టెన్స్ లోకి వెళ్ళాలి. ఎలా వెళ్తామంటే ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ వ్యూ ఇన్స్టెన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. వ్యూ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. దట్స్ హౌ ఇట్స్ ఈజీ స్టెప్ అండి. అజ్యూర్లో అయితే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడైతే డైరెక్ట్ గా ఏ ఓఎస్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఓఎస్ ని ప్లస్ ఐపీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాం. సో ఇప్పుడు మనకి పెండింగ్ అని ఉంది. సో ఇట్ షుడ్ బి రన్నింగ్. సో రన్నింగ్ అయితేనే మనం చేయగలం. సో అది రన్నింగ్ చేసేలోపు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఆల్రెడీ పెమ్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ పెమ్ ఫైల్ ఎందుకంటే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదు కదా, ఇక్కడ ఈ పెమ్ ఫైల్ తో మీరు కనెక్ట్ అవ్వండి. సో ఈ పెమ్ ఫైల్ తో డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేరు. ఏం చేయాలంటే దీన్ని పీపీకేగా ఫైల్స్ కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ AWS లాగిన్ అవ్వండి. ఆఫ్టర్ లాగింగ్ ఇట్ క్రియేట్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయండి. జస్ట్ అందులో ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ubuntu సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ VM సైజ్ లో T2.micro అని ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి అండ్ లాంచ్ ఇట్. లాంచ్ చేస్తే మీకు అప్పుడు ఒక కీ పేర్ సెలెక్ట్ చేసుకోమంటారు. సెలెక్ట్ చేసుకోమంటే మీరు ఏం చేస్తారంటే క్రియేట్ న్యూ పేర్ అని సెలెక్ట్ చేసుకొని ఆ న్యూ పేర్ నేమ్ ఇస్తే నేను ubuntu అని ఇచ్చాను. నేమ్ ఇచ్చేసాక నేను కింద చెక్ ఇన్ చేస్తాను ఎక్నాలెడ్జ్మెంట్, ఎక్నాలెడ్జ్ అని చేశాక లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేస్తాను. లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ ఒకటి ఆప్షన్ ఉందండి, చెక్ ఇన్ చేశాక బిఫోర్ సెలెక్టింగ్ ఎంటరింగ్ ద నేమ్ కీ పేర్, ఈ కీ పేర్ ని డౌన్లోడ్ కీ పేర్ అని ఒక ఆప్షన్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ కీ పేర్ సెలెక్ట్ చేస్తే ఆ కీ పేర్ మనకి డౌన్లోడ్ అవ్వాలి. తర్వాత చెక్ ఇన్ చేసి లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో అది చేశాక మనకి ఇక్కడ రన్నింగ్ అని రావాలండి. షుడ్ బి రన్నింగ్, టర్మినేటెడ్ అని రావాలి, రన్నింగ్ అని రావాలి. సో రన్నింగ్ అని వచ్చింది కదా. సో అలా రన్నింగ్ వచ్చాక మీరేం చేయాలంటే మనకి ఇప్పుడు ubuntu.pem ఫైల్ అని డౌన్లోడ్ అయింది కీ పేర్. సో దీన్ని ఏం చేయాలంటే కన్వర్ట్ ఇంటూ ppk ఫైల్. అంటే ఇది ప్రైవేట్ కీ అండి, ప్రైవేట్ కీగా కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రైవేట్ కీతోనే లాగిన్ అవ్వగలరు. సో దట్స్ వాట్ దే ఇన్స్ట్రక్టెడ్ హియర్. మనకి ఇక్కడ చూసాం కదా, నేను కూడా ఇప్పుడే చూసాను కదా. సో మనం కనెక్ట్ అవ్వాలంటే దాన్ని ప్రైవేట్ కీగా కన్వర్ట్ చేసుకోవాలి. వితౌట్ కన్వర్టింగ్ ఇట్ టు ప్రైవేట్ కీ యూ కాంట్ డూ ఇట్. సో ప్రైవేట్ కీ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు కనెక్ట్ టు, బిఫోర్ కన్వర్టింగ్ ఇన్ టు ప్రైవేట్ కీ యూ హ్యావ్ టు ఓపెన్ పుట్టిజెన్ అనేది ఓపెన్ చేయాలి. ఎందుకంటే మీరు పుట్టి ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు కదా, పుట్టి ఇన్స్టాల్ చేసినప్పుడు పుట్టిజెన్ ఓపెన్ అవుతుంది, ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. సో ఓపెన్ పుట్టిజెన్. సో పుట్టిజెన్ ఓపెన్ చేయండి. ఫస్ట్ లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. పుట్టిజెన్ ఓపెన్ చేయండి. పుట్టిజెన్ అని సెర్చ్ చేస్తే పుట్టిజెన్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేశాక ఇక్కడ లోడ్ అనే ఆప్షన్ ఉందండి, లోడ్ సెలెక్ట్ చేసుకోండి.
ఓపెన్ పుట్టి చేయండి. నెక్స్ట్ లోడ్ సెలెక్ట్ చేసుకోండి. లోడ్ సెలెక్ట్ చేసుకున్నాక నేను లోడ్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే నేను ఏదైతే పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేశాను ubuntu.pem అని ఉంది కదా, ఆ పెమ్ ఫైల్ ని నేను సెలెక్ట్ చేస్తాను. ఇట్లా డౌన్లోడ్స్ లో ఉందండి. ఇక్కడ డౌన్లోడ్స్ లో ఉంటే నాకు ఇక్కడ కొన్ని ఫైల్సే ఉన్నాయి. అయితే నేను ఏం చేయాలంటే ఇక్కడ ఆల్ ఫైల్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ ఫైల్స్ నాకు .ppk ఫైల్స్ మాత్రం కనపడేలాగా ఇక్కడ పుట్టి ప్రైవేట్ కీ ఫైల్స్ అని చెప్పి వస్తుంది. అలా కాదు, నాకు ఆల్ ఫైల్స్ అని రావాలి. ఆల్ ఫైల్స్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ ubuntu.pem అని ఉంది. ubuntu.pem ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే అది మనం క్రియేట్ చేసాం కదా ubuntu.pem, దానికోసమే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ubuntu.pem ని సెలెక్ట్ చేసుకుంటాం. ఐ విల్ ఓపెన్ ఇట్. సో సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ కీ. మనం పెమ్ ఫైల్ అప్లోడ్ చేయగానే మనకి ఇలా వస్తుంది సక్సెస్ఫుల్లీ. క్లిక్ ఆన్ ఓకే. సో నేను లోడ్ చేశాను. ఏ ఫైల్ని లోడ్ చేశాను? ubuntu.pem ఫైల్ని లోడ్ చేశాను. తర్వాత ఓకే క్లిక్ చేశానండి. సో ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నాకు ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయండి. సేవ్ ప్రైవేట్ కీ అండ్ సేవ్ పబ్లిక్ కీ. ఐ విల్ సేవ్ ప్రైవేట్ కీ. సో క్లిక్ ఆన్ సేవ్ ప్రైవేట్ కీ. దిస్ ఇస్ కంపల్సరీ అండి, బికాస్ AWS లో ఇలానే చేయాలి. బట్ మీరు వర్చువల్ మిషన్స్ అజ్యూర్ లో క్రియేట్ చేయటం నేర్చుకుంటే సరిపోతుంది. నాట్ కంపల్సరీ ఇన్ AWS, బికాస్ మనకి AWS అకౌంట్స్ లేవు కాబట్టి వీఆర్ గోయింగ్ టు అజ్యూర్ అకౌంట్స్ లేవు కాబట్టి వీఆర్ గోయింగ్ టు AWS. సో ఐ విల్ క్లిక్ ఆన్ ఎస్, సేవ్ ప్రైవేట్ కీ ఎస్. సో ఇక్కడ ఓకే క్లిక్ చేశాక వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ సేవ్ ప్రైవేట్ కీ. నెక్స్ట్ మనకు ఒక పాపప్ వస్తుంది. We have to click, are you sure you want to save this key without a phrase? Yes. Yes అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేశాక ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలో అడుగుతుంది. ubuntu అని సేవ్ చేయండి. ubuntu అని సేవ్ చేయండి. ఎందుకంటే మనం పెమ్ కీ ఫైల్ ఏమి ఇచ్చాం, .pem ఫైల్ నేమ్ ఏందో ప్రైవేట్ కీ ఫైల్ నేమ్ కూడా అదే ఉండాలి. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. సో మన ప్రైవేట్ కీ పెమ్ ఫైల్ నేమ్ ఏముందో ప్రైవేట్ కీ ఫైల్ నేమ్ కూడా అదే ఉంటుంది. ఓకే, సో ubuntu అని సేవ్ చేస్తాను. సో ఐ సేవ్డ్ ఇట్. సేవ్ ఇట్ యాస్ ubuntu. ఓకే, అలా సేవ్ చేశాక ఇప్పుడు పుట్టి ఓపెన్ చేయండి. పుట్టి ఓపెన్ చేశాక మీ పుట్టి ఓపెన్ చేస్తాను. ఐఎమ్ ఓపెనింగ్ పుట్టి. అండ్ ఇక్కడ ఐపీ మనం యూజువల్గా వర్చువల్ మిషన్ లాగిన్ అవడానికి ఐపీ ఎలా పేస్ట్ చేసామో అలా పేస్ట్ చేద్దాం. సో దిస్ ఇస్ వేర్ ఇస్ మై ఐపీ. ఇది స్క్రోల్ చేసిన ఐపీ వస్తుంది. ఐ విల్ కాపీ దిస్ ఐపీ అండ్ ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. అండ్ నెక్స్ట్ పుట్టిలోకి వెళ్ళాక లాగిన్ అయ్యాక మీరు పబ్లిక్ ఐపీని పేస్ట్ చేశారు. పేస్ట్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలంటే పుట్టిలోనే SSH అనే ఆప్షన్ ఉందండి మనకి. పుట్టిలో SSH అనే ఆప్షన్లో ఇక్కడ ఆత్ అని ఒక ఆప్షన్. SSH లో ఆత్ లో మనం ఏదైతే ఇక్కడ ప్రైవేట్ కీ తెచ్చుకున్నామో, సేవ్ చేసుకున్నామో ఆ ప్రైవేట్ కీని అప్లోడ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు అప్లోడ్ దట్ ప్రైవేట్ కీ. సో ఎలా అంటే ఇక్కడ బ్రౌజ్ చేసుకోవాలి. బ్రౌజ్ అనే ఒక ఆప్షన్ ఉంది ఆత్ లో. యూ హ్యావ్ టు బ్రౌజ్ ద ప్రైవేట్ కీని బ్రౌజ్ చేసుకోవాలి. మనం ఏదైతే సేవ్ చేసాం. నేను ఏం సేవ్ చేశానండి? ఐ హావ్ సేవ్డ్ ఇట్ యాజ్ ubuntu. సో ubuntu అని సేవ్ చేశాను. విల్ సీ ubuntu.ppk. చూడండి, ప్రైవేట్ కీకి ఏమో PPK అని ఉంటుందండి. పెమ్ ఫైల్ నుంచి ప్రైవేట్ కీ చేసుకున్నాక అప్లోడ్ చేసుకోవాలి. నేను అప్లోడ్ చేశాను. ఐ విల్ ఓపెన్ ఇట్. సెలెక్ట్ చేసుకున్నాక క్లిక్ ఆన్ ఓపెన్ క్లిక్ చేశానండి. ఇక్కడ ఎస్ అని అడుగుతుంది. ఇట్స్ ఆస్కింగ్ టు యాడ్. ఎస్ అని క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి లాగిన్ యాజ్ అని అడుగుతుంది. సో యూజర్ నేమ్ వచ్చేసరికి ubuntu. ఇక్కడ యూజర్ నేమ్ ubuntu అని సెలెక్ట్ చేసుకోవాలంటే ఐ విల్ క్లిక్ ఆన్ ఎంటర్. డన్, లాగిన్ ఇస్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ ఎంటర్ చేశాక మీరు యూజర్ నేమ్ వచ్చేసరికి
ఉబుంటూ అనివ్వండి. మీరు ఉబుంటూ క్రియేట్ చేశారు కాబట్టి ఉబుంటూ. సో అది డిఫరెంట్ మెషిన్స్ మీరు ఉబుంటూ క్రియేట్ చేయండి. ఓకే, దట్స్ హౌ వీ కెన్ లాగ్ ఇన్ టు ద మెషిన్. అండ్ ఈవెన్ ఫర్ ది ఫస్ట్ టైం ఐ హావ్ క్రియేటెడ్ దిస్ గైస్. ప్రీవియస్లీ నేను ఎప్పుడు క్రియేట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం మీలాగే ఇప్పుడు నేను ఫస్ట్ టైం క్రియేట్ చేయడం. ఓకే, క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్స్? జస్ట్ మనం ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలండి. క్రియేట్ చేశాక లాంచ్ చేసుకున్నాక మనం ఒక లాంచ్ చేశాక మనకి కీ పేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. కీ పేర్ నేమ్ ఏంటంటే ఉబుంటూ. ఆ ఉబుంటూ కీ పేర్ని డౌన్లోడ్ చేసుకున్నాక మీరు లాంచ్ చేయాలి ఇన్స్టెన్స్ లాంచ్ చేశారనుకోండి, ubuntu.pem ఫైల్ ఉంది కదా, ubuntu.pem ఫైల్ ని పీపీకే కన్వర్ట్ చేయాలి. ఎలా? యూజింగ్ puttigen. ఎలా చేస్తారు? ఓపెన్ puttigen and load the pem file and click on OK and save the private key. సో సేవ్ చేసేటప్పుడు కూడా మీరు పెమ్ ఫైల్ కి నేమ్ ఏది ఇచ్చారో అదే పెమ్ ఫైల్ కి puttigen ప్రైవేట్ కీ కూడా అదే ఇవ్వాలి. ఇప్పుడు నేను సేవ్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, పుట్టికి లాగిన్ అయ్యానండి. లాగిన్ టు ద పుట్టి. అందులో ఐపీ పేస్ట్ చేశాను. ఏ ఐపీ? వర్చువల్ మిషన్స్ కి ఎలా కనెక్ట్ అయ్యామండి? ఐపీ ద్వారా కనెక్ట్ అయ్యాం కదా, అలానే ఇక్కడ కూడా SSH. నెక్స్ట్ ఐపీ సెలెక్ట్ పేస్ట్ చేశాక మనకి లెఫ్ట్ సైడ్ లో SSH అని ఒక ఆప్షన్ ఉంది పుట్టిలో. లెట్ మీ షో యూ వన్స్ అగైన్. సో ఇక్కడ SSH అని ఒక ఆప్షన్ ఉందండి. దాని ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకు ఆత్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బ్రౌజ్ చేసాం. ఆత్ SSH లో ఆత్ లో మనం ప్రైవేట్ కీని బ్రౌజ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాక యూజర్ నేమ్ ఉబుంటూ అని చెప్తే లాగిన్ అవుతుంది. మనకి ఇంకా లింక్స్ కూడా ఉన్నాయి. డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. వీళ్ళు స్క్రీన్ షాట్స్ తో సహా ఇచ్చారు మనకి ఎలా ఏం చేయాలనేది. డోంట్ నీడ్ టు వర్క్. ఇక్కడ వరకు చేసుకోవచ్చు. Till here you can do. From here, from the first. Connecting to your Linux instance from Windows using putty. Linux machine ని Windows నుంచి కనెక్ట్ చేసుకోవడం ఎలా? ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎనీ డౌట్స్? గైస్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇంపార్టెంట్, బట్ లేటర్ ఆన్ మీరు Azure లోనే క్రియేట్ చేయాలి, నాట్ ఆన్ AWS. ఓకే, ఎనీ క్వశ్చన్స్? అజ్యూర్లో AWSలో ప్రాసెస్ ఏముంటుంది ఎవరో, దానికి దీనికి ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుందా? నిన్న చూపించాను కదా, Azure లో వర్చువల్ మిషన్ ఎలా క్రియేట్ చేసాము. అక్కడ UI ఎలా ఉంది, portal.azure.com లో మనకి UI డిఫరెంట్ గా ఉంది. ఇక్కడేమో మనకి AWS లో డిఫరెంట్ గా ఉంది. ఇన్స్టెన్స్ అని వస్తుంది, EC2 ఇన్స్టెన్స్ అని. అక్కడ వర్చువల్ మిషన్స్ అని కాల్ చేసుకోండి. అక్కడ లాగిన్ ప్రాసెస్ ఏమో యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అవుతున్నాం. ఇక్కడ అలా కాదు, కీ ఫైల్ తో లాగిన్ అవుతాం. సో కీ ఫైల్ తో లాగిన్ అవుతాం. సో ఇది మనం ఎందుకు చేస్తున్నాం అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, బికాస్ Azure లేదంటున్నారు కాబట్టి. ఓకే, బట్ రిమైనింగ్ టాపిక్స్ అన్ని Azure లోనే ఉంటాయండి. బట్ ఫర్ నౌ మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి, VMs ఇన్స్టాల్ చేసుకోవడానికి అవన్నిటికి మీరు ఇది యూజ్ చేస్తారు. ఓకే, ఎనీ డౌట్స్? ఉదయ్, రోహిత్, అలీ? క్లియర్ బ్రో. ఓకే, సో అలా లాగిన్ అవ్వండి. సేమ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అదే ఉంటుందండి. కమాండ్స్ ఇచ్చాను కదా, ఆ కమాండ్స్ ని మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఆ పెమ్ ఫైల్ ఉంది కదండి, పెమ్ ఫైల్ కానీ కీ ఫైల్ కానీ అవి మీరు లోకల్లో సేవ్ చేసుకొని పెట్టుకోవాలండి. అవి డిలీట్ చేయకూడదు, ఎప్పుడు స్టోర్ చేసుకోవాలి ఆ ఫైల్స్ ని. ఎందుకంటే మీకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదు కాబట్టి ఆ ఫైల్స్ ని మీరు ఎప్పుడు స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. క్లియర్ గైస్? డోంట్ డిలీట్ దోస్ ఫైల్స్ ఆఫ్టర్ డౌన్లోడింగ్.
సో ఇక్కడ సేమ్ కామెంట్స్ మీకు నిన్న ఫైల్ షేర్ చేశాను కదా జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ స్టెప్స్. సో ఆ ఇన్స్టాలేషన్ స్టెప్స్ యూజ్ చేసుకొని మీరు కూడా ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేయండి. అండ్ గైస్, మీరు ఇన్స్టాల్ చేశాక మీకు ఒక ఇష్యూ వస్తుంది. మీరు ఎవరైతే ఇన్స్టాల్ చేశారో నాకు అర్థమవుతుంది మీరు ఇన్స్టాల్ చేశారా లేదా. ఎందుకంటే మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాక నాకు చెప్పండి మీకు యాక్సెస్ అవుతుందా లేదా అనేది. సపోజ్ ఇప్పుడు నేను జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశాను అనుకోండి, ఇందులోనే ఎగ్జాంపుల్. సో వాట్ ఈస్ ద జెన్కిన్స్ పోర్ట్ గైస్? జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ ఎంత అండి? వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఫర్ జెన్కిన్స్? Port number for Jenkins. Eight zero. 8080. So 8080 అండి మన జెన్కిన్స్ పోర్ట్ వచ్చేసరికి. డోంట్ ఫర్గెట్ దట్ జెన్కిన్స్ పోర్ట్ నెంబర్. సో మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశారు. మరి జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశాక మీరు ఎలా యాక్సెస్ చేస్తారు? నేను ఎలా యాక్సెస్ చేస్తున్నానండి, నా లోకల్లో ఇన్స్టాల్ చేశాను కాబట్టి లోకల్ హోస్ట్ 8080 అని పెడుతున్నాను. ఐఎమ్ యాక్సెసింగ్ మై జెన్కిన్స్ యూజింగ్ లోకల్ హోస్ట్ 8080 అని కాల్ చేస్తాను. యూఆర్ఎల్ హిట్ చేస్తున్నాను. మీరు సపోజ్ ఈ సర్వర్లో ఇన్స్టాల్ చేశారనుకోండి, పోర్ట్తో లాగిన్ అవుతారు కదా ఈ ఐపీతో. ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేశాక ఏం చేయాలంటే ఆ విఎంఐపి సెమీకోలన్ 8080 అలా కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నేను సపోజ్ ఈ పర్టికులర్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను. EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాక దీనికి ఒక ఐపీతో మీరు కనెక్ట్ అవుతున్నారు. ఈ ఐపీతో మీరు కనెక్ట్ అవుతున్నారు కదా. సో ఆ ఐపీతో మీరు కనెక్ట్ అయ్యాక మీరు ఇన్స్టాల్ చేస్తారు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశాక మీరు యాక్సెస్ ఎలా చేస్తారు? ఐపీ కాపీ చేసుకొని ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్ 8080 సేమ్. నేను లోకల్లో ఇన్స్టాల్ చేశాను కాబట్టి లోకల్ హోస్ట్ 8080 అని సెర్చ్ చేస్తాను. మీరు ఇక్కడ ఐపీ ఈ పర్టికులర్ సర్వర్లో ఇన్స్టాల్ చేశారు కాబట్టి ఐపీ సెమీకోలన్ 8080 అలా హిట్ చేసుకొని మీరు జెన్కిన్స్ యాక్సెస్ చేసుకోవాలి. అలానే వర్క్ అవుతుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు నాకు జెన్కిన్స్ ఓపెన్ అవుతుంది. అలానే మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేస్తే జెన్కిన్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటే మీకు ఓపెన్ అవుతుంది. క్లియర్ గైస్? సో దట్స్ హౌ యూ హ్యావ్ టు ఇన్స్టాల్. సో మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని నాకు రేపు చెప్పండి. అండ్ ఒక ఇష్యూ వస్తుందండి, ఏంటంటే మీరు యాక్సెస్ చేస్తే వర్క్ అవ్వదు. ఆ ఇష్యూ ఎందుకో నేను చెప్తాను. బట్ మీకు ప్రాపర్గా రన్నింగ్ అనేది కనిపించాలండి. జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసిన కమాండ్స్ అన్ని రన్ అవుతుందా లేదా చెక్ చేయాలి. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ పర్ఫామ్ చేసేటప్పుడు ఎందుకు పర్ఫామ్ చేస్తున్నారో కూడా తెలియాలి. ఓకే, క్లియర్? ఎనీ క్వశ్చన్స్? Okay, so next we'll go to Jenkins. We'll continue the topic here. So ఫాస్ట్ గా మీరు డైలీ ఏ రోజు టాపిక్ ఆ రోజు కంప్లీట్ చేయండి, ప్రాక్టీస్ చేయటం. డోంట్ మిస్ ఎనీథింగ్. Folder. Still job. కాన్ఫిగర్. సో మనకి స్లోనెస్ అనేది పోతుందండి మీరు అలా అక్కడ ఇన్స్టాల్ చేయటం. ఆర్ ఎల్స్ లైక్ వీల్ ఇన్స్టాల్ చేసి చూద్దామండి.
we have only less time, right? So we'll install it. Okay. First, I will install and perform all these commands. సో మీకు ఇచ్చిన కమాండ్స్ ని పర్ఫామ్ చేయండి సరిపోతుంది ఇచ్చిన ఫైల్. నేను సేమ్ కమాండ్స్ పర్ఫామ్ చేస్తున్నాను, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇక్కడ ఇందులో ఉన్న స్టెప్స్ ని నేను పర్ఫామ్ చేస్తున్నాను. డోంట్ నీడ్ టు వరీ. ఫస్ట్ ఈ కమాండ్ పర్ఫామ్ చేశానండి, sudo apt update అండ్ JDK ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది బై డిఫాల్ట్ మీకు జావా కావాలి కాబట్టి మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. మీరు విండోస్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు JDK అడిగింది కదా, జావా అడిగింది కాబట్టి మనకి ఎక్కడ ఇన్స్టాల్ చేసినా ఉబుంటూలో ఇన్స్టాల్ చేసినా జావా కావాలి. మనం విండోస్ లో ఇన్స్టాల్ చేసినప్పుడేమో ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఉబుంటూలో అలా కాదు, కమాండ్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటాం మనం ఏదైనా. విండోస్ అయితేనేమో మనకి ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం అలా ఉంటుంది. ఇక్కడేమో కమాండ్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమాండ్ పర్ఫామ్ దిస్. సో అది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మనకి ఇన్స్టాలింగ్ జెన్కిన్స్ ఈ కమాండ్ పర్ఫామ్ చేస్తుంది. కంప్లీట్. This is not correct command. Same issue వచ్చింది.
చూడండి, ఇందులో సెర్చ్ చేసుకొని మీరు ట్రబుల్ షూటింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఎవ్రీ ఎర్రర్ అనేది మనకు తెలిసే రాదు. సో వీ నీడ్ టు ఐడెంటిఫై ఇష్యూ అనేది రిజాల్వ్ చేసుకోవాలి. ఇది ప్రాబ్లం కమాండ్స్ తో కదండి. ప్యాకేజెస్ అనేవి బైనరీస్ అని లినక్స్ లో ఉంటాయి. సో అవి కుడ్ నాట్ ఫైండ్ అని చెప్పేసి వస్తుంది. కీస్ అనేవి జెన్కిన్స్ కి సంబంధించినవి వర్క్ అవ్వట్లేదు. స్టిల్ సేమ్ ఇష్యూ. ఎవరైనా ఇన్స్టాల్ చేశారండి జెన్కిన్స్ వర్చువల్ మిషన్ మీద? వెంకట్, ఈ ప్యాకేజెస్ అనేవి లైక్ లినక్స్ రిలేటెడ్, ఉబుంటూ రిలేటెడ్ ప్యాకేజ్ అనేవి మనకి అవైలబుల్లో లేక ఇన్స్టాల్ అనేది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సేమ్ ఇష్యూ చాలా మందికి వచ్చింది. సో సేమ్ ఇష్యూ వాళ్ళకి కూడా వచ్చిందని చెప్తున్నాను. You are following unofficial or out of date instructions. Because this you imported the wrong key. Jenkins has changed their CPG key on the 16th April. When you need to correct the import the correct key, current official directions ద్వారా correct key అనేది import చేసుకోమని చెప్తాను. So okay, they have given the instructions. And they're asking me to add this. ఇప్పుడు వర్క్ అవుతుందంట. ఇట్ ఈస్ వర్కింగ్. ఒకసారి లింక్ యూజ్ చేసుకోండి.
కమాండ్స్ అనేవి అప్డేట్ అవుతుంటాయండి, సో డోంట్ టు వరీ. సో వీ నీడ్ టు అప్డేట్ అకార్డింగ్లీ. సో ఇప్పుడు నేను నాకు ఇన్స్టాల్ అవ్వకపోతే నేను ఏం చేశానండి, ఐ ట్రై టు చెక్ మల్టిపుల్ సినారియోస్. సో ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అని. సో ఇప్పుడు నేను ట్రై చేశాను, ఇన్స్టాల్ అవుతున్నాను జెన్కిన్స్. ఎలా తెలిసినది, దిస్ ఇస్ ద ప్రాసెస్. నాకు ఇన్స్టాల్ అయింది జెన్కిన్స్. Let me show you the command. sudo apt get install jenkins. ఈ కమాండ్ పర్ఫామ్ చేస్తే నాకు ఇన్స్టాల్ అయ్యింది. సో నెక్స్ట్ మనం నోట్ ప్యాడ్ లో ప్రిపేర్ చేసి చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఇన్స్టాల్ చేశాక స్టార్ట్ చేయాలి జెన్కిన్స్. sudo system scl sudo system ctl స్టార్ట్ జెన్కిన్స్. ఈ కమాండ్ పర్ఫామ్ చేస్తున్నాను. ఓకే, రన్ అయింది కమాండ్. నెక్స్ట్ సెట్టింగ్స్. యాక్టివ్ స్టేటస్ అనేది రన్నింగ్ లో ఉందండి. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, నో దిస్. సో ఇప్పుడు మనం ఏం చెప్పాను, ఇన్స్టాల్ చేసాం జెన్కిన్స్. ఇక్కడ నెక్స్ట్ ఒక ఫైల్లో చెప్పాను, జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశాక ఇలా ఐపీతో కాల్ చేసుకొని చెక్ చేసుకోవాలని చెప్పాను కదా. సో విల్ కాల్ దిస్. ఇలా మనం బ్రౌజ్ చేసుకుందాం. సో బ్రౌజ్ చేస్తే ఓపెన్ అవ్వదండి, ఎక్స్పెక్టెడ్ అది. బట్ మనకి జెన్కిన్స్ అనేది రన్ అవుతుంది. షోస్ యాక్టివ్ రన్నింగ్. జెన్కిన్స్ అనేది రన్ అవుతుంది, బట్ మనకి ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. వై? అయితే ఇప్పుడు ఇలా ఇష్యూ వచ్చినప్పుడు మనకి పోర్ట్ నెంబర్ ఎంత అండి, 8080. సో పోర్ట్ నెంబరు యూజువల్గా సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల మనం ఏది పడితే అది ఇన్స్టాల్ చేసినప్పుడు అది యాక్సెస్ చేసుకోవడానికి పోర్ట్ నెంబర్స్ ఉంటాయండి. 8080 పోర్ట్ ఇప్పుడు ఉంది. ఆ 8080 పోర్ట్ ని మనం అలో చేస్తే మన ల్యాప్టాప్ నుంచి బ్రౌజ్ చేసుకుంటే యాక్సెస్ చేసుకోవడానికి మనం అలో చేయాలి. సో ఎలా అలో చేస్తామంటే ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ ఉన్నాయి. ఇలా 22 పోర్ట్ ఎలా అలౌట్ చేసామో అలా మనకి 8080 పోర్ట్ ను కూడా అలౌట్ చేయాలి. 8080 పోర్ట్ let me go to this. ఏం చేయాలంటే ఇప్పుడు హలో 8080 పోర్ట్ ఉబుంటు ఇన్ AWS లో పోర్ట్ ఎలా అలౌట్ చేయాలి. AWS EC2 ఇన్స్టెన్స్ కదండి, మనం EC2 చూడండి ఇక్కడ వీళ్ళు అన్ని సెట్టింగ్స్ ఇచ్చారు. ఫైల్ ఓపెన్ చేసి సో ప్రతిదానికి మీకు కాంటెక్స్ట్ అనేది దొరుకుతుందండి, డోంట్ నీడ్ టు వరీ. రిజల్యూషన్ ఏంటంటే టు అలో ట్రాఫిక్ 8080 అండ్ 443. వీళ్ళకి 8080 443, మనకి ఏంటి 80 అండ్ 443, మనకి 8080. సో చూడండి సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళి 80 పోర్ట్ ఓపెన్ చేయాలి. సెక్యూరిటీ అండ్ గ్రూప్స్, సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళి ఎడిట్ ఇన్బౌండ్ రూల్, ఇంకొక రూల్ యాడ్ చేయాలి. అందులో పోర్ట్ నెంబర్ ఎంత అండి, కస్టమ్ TCP మనం 8080 పోర్ట్ అలౌట్ చేయాలి. ఇది సేమ్ సెలెక్ట్ చేసుకోండి, 0.0.0.0/0 అండ్ సేవ్ రూల్స్. సో ట్రై చేద్దామండి, డోంట్ కన్ఫ్యూజ్, విల్ షో వన్స్ అగైన్. అప్పుడు ఇక్కడ 8080 పోర్ట్ అలో చేసాము. విల్ బ్రౌజ్ హియర్. చూడండి జెన్కిన్స్ ఓపెన్ అవుతుంది.
ఎలా ఓపెన్ అయింది? నేను పోర్ట్ ని అలో చేశాను. 8080 అనే పోర్ట్ ని అలో చేశాను కాబట్టి నాకు జెన్కిన్స్ అనేది ఓపెన్ అయింది. ఎలా ఇప్పుడు నేను EC2 ఇన్స్టెన్స్కి వెళ్ళానండి. గో బ్యాక్ అగైన్ చూపిస్తాను. ఇన్స్టెన్స్కి వచ్చాను నేను. ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను మీకు. ఇన్స్టెన్స్కి వచ్చాను. ఇన్స్టెన్స్ ఐడి మీద క్లిక్ చేశాను. సో నాకు ఇక్కడ డీటెయిల్స్ ఉంది. అయితే ఇక్కడ సెక్యూరిటీ అని ఉంది ఒకటి చూడండి. సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీ మీద క్లిక్ చేశాక నాకు ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉంది. సెక్యూరిటీ మీద క్లిక్ చేశాక సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉంది. ఈ సెక్యూరిటీ మీద గ్రూప్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ పోర్ట్ ఓపెన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నేను 22 పోర్ట్ ఎందుకు అంటే మనం ఇప్పుడు పుట్టి ద్వారా కనెక్ట్ అవుతున్నాం కదండి, అలా కనెక్ట్ అవ్వడానికి 22 పోర్ట్. వి కాల్ ఇట్ యాజ్ SSH ద్వారా కనెక్ట్ అవ్వడానికి. అది పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వడానికి దాన్ని SSH అంటాం. అలా కనెక్ట్ అవ్వడానికి 22 పోర్ట్ ఓపెన్ చేసాం. మనం VM క్రియేట్ చేసాం. VM కి అంటే ఉబుంటూ మెషిన్ కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే 22 పోర్ట్ అనేది కావాలి. అది క్రియేట్ చేసినప్పుడు అలో చేసాం. అలో చేసి ఉంది ఆల్రెడీ. మనకి అజూర్ లో వచ్చేసరికి మనం పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. 22 పోర్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ అలా కాదు. బై డిఫాల్ట్ దే ఆర్ అలోయింగ్ 22 పోర్ట్. మనకి 8080 పోర్ట్ అలో చేయాలి. ఎలా చేశాను నేను? ఇక్కడ ఎడిట్ బౌండ్ రూల్స్ లోకి వచ్చి నేను ఇక్కడ కస్టమ్ TCP అని సెలెక్ట్ చేస్తాను. కస్టమ్ TCP సెలెక్ట్ చేసుకొని నాకు ఏ పోర్ట్ కావాలో ఆ పోర్ట్ని ఎంటర్ చేసుకొని నాకు ఇక్కడ కస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాను. డబుల్ క్లిక్ చేశాను. ఇందులో నేను ఇది సెలెక్ట్ చేశాను. ఎందుకు అది సెలెక్ట్ చేశానంటే మన ఇంటర్నెట్ కి యాక్సెస్ అవ్వాలి అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. యూ వాంట్ టు అలో ఇట్ టు ఇంటర్నెట్, అది అలో చేసుకోవాలి. 0.0.0/0 మీకు కంపల్సరీగా తెలియాల్సిన అవసరం లేదండి, బట్ ఇది ఇంటర్నెట్ కి అలో చేయాలంటే. సో మనకి ఇప్పుడు ఈ పోర్ట్ నెంబర్ ప్లస్ 8080 అదే నా లోకల్లో ఇన్స్టాల్ చేస్తే నా ల్యాప్టాప్ లో లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ 8080 అలా యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏమడుగుతున్నాడు ఇక్కడ? పాస్వర్డ్ అడుగుతాను. సో కమాండ్స్ ఇచ్చాడండి ఎలా పాస్వర్డ్ చూసుకోవాలో. కమాండ్స్ మీకు ఆల్రెడీ నోట్ ప్యాడ్ లో ఇచ్చాను చూడండి. ఇదే కమాండ్ sudo cat. ఈ కమాండ్ కాపీ చేసుకొని రన్ చేసుకోండి. ఎక్కడ రన్ చేయాలి? మనం ఎక్కడైతే మెషిన్ లోకి లాగిన్ చేసామో అక్కడ రన్ చేసుకోవాలి. ఇక్కడ రన్ చేశాను. నాకు ఇక్కడ ఒక పాస్వర్డ్ వచ్చి చూడండి, sudo cat. అండ్ ఇది ఎక్కడదంటే మనకి ఇప్పుడు పేజ్ యాక్సెస్ చేస్తే వస్తుంది కదండి, జెన్కిన్స్ పేజ్. varlib jenkins secrets initial admin password దానికి ఇది కాపీ చేసుకుంటే అది ఒకటే. both are same. these two are same, nothing difference. ఈ కమాండ్ పర్ఫామ్ చేశాను. పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాపీ సీక్రెట్ కీ. సీక్రెట్ వచ్చింది చూడండి, మనకి సీక్రెట్ వచ్చింది. కాపీ చేసుకున్నాను. I'll paste it here. కంటిన్యూ. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ దగ్గర కంటిన్యూ చేశాను. క్లిక్ చేసి పేస్ట్ చేసి కంటిన్యూ చేశాను. ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్. ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ క్లిక్ చేశాను. అవి ఇన్స్టాల్ అవుతాయి. సో అలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఇలా కంప్లీట్ అయ్యాక మీరు లాగిన్ సెట్ చేసుకోండి. సో ఫస్ట్ ఇది ఇన్స్టాలేషన్. సో చూడండి ఇక్కడ ఎంత ఫాస్ట్ గా ఉందో మీ మెషిన్ లో కంటే, బికాస్ దిస్ ఈస్ లైక్ ఉబుంటూ మెషిన్. సో ఇక్కడ నేను అడ్మిన్ అని పాస్వర్డ్ ఇస్తానండి. అడ్మిన్ అన్నిటికీ అడ్మిన్ లాగిన్ అవుతాను. admin@gmail.com ఇస్తాను. సేవ్ అండ్ కంటిన్యూ. సో చూడండి నా URL. సేవ్ అండ్ ఫినిష్. Your Jenkins is complete. Start using Jenkins. Setup is complete. Start using Jenkins. That's how we can log in. Clear, guys?
సో మీరు కూడా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి తర్వాత నాకు రేపు ఎవరైతే ఇన్స్టాల్ చేశారో వాళ్ళది ఒకసారి యూజ్ చేద్దాం. లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఓకే, అండ్ ఓకే, విల్ కనెక్ట్ టుమారో గైస్.